నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేశినేని నాని అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే తెలుగుదేశం పార్టీ రూ. 5 ఇస్తే మేము రూ. 20 ఇస్తాం. అంటే వాళ్ళు రూపాయి ఇస్తే మేము 10, 15 రూపాయలు ఎక్కువ ఇస్తాం అన్నట్టుగా ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ ఇస్తామని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు కేశినేని నాని గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంత ఇస్తే మేము దానికి త్రిబుల్ ఇస్తామని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఈ కథ అసలు ఎలా చూడాలి సార్ మనం? సో ఒకటేంటంటే ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెట్టడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే ప్రతిదానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. సో దొంగతనం చేసినా కానీ బయటపడకుండా చేయాలి కదా. ఏదో అంటారు, సామెత చెప్తారు కదా, మాంసం తిన్నాం కదా అని చెప్పి బూకెలు మెళ్ళో వేసుకున్నాం కదా. కానీ ఇప్పుడు కేసీఆర్ నాని ఏం చేస్తున్నాడంటే బహిరంగంగానే వేలం పాట వేస్తున్నాడు ఓటర్లని. ఏం వేస్తున్నాడు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రూ. 5 ఇస్తే మేము రూ. 15 ఇస్తాం, వాళ్ళు రూ. 1000 ఇస్తే మేము 3000 ఇస్తాం, వాళ్ళు 3000 ఇస్తే మేము 9000 ఇస్తాం, వాళ్ళు 9000 ఇస్తే మేము 27,000 ఇస్తాం, అంటే 3 రెట్లు మేము ఎక్కువ ఇస్తాం అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఓటర్లకి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డ్ చేశారు. ఇప్పుడు అంతా ఓపెనే కదా. ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా కానీ ఓపెన్ సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా పెట్టేస్తున్నారు. ఇంతకు ముందులాగా కాదు కదా. ఇంత ముందు కొంచెం మీడియా లిమిటెడ్గా ఉండేది. ఆ మీడియా దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాల హడ్డిల్స్ ఉండేవి. కానీ వాళ్ళు అలా కాదు కదా. వాళ్ళ బహిరంగ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది రికార్డ్ చేస్తారు. ఇప్పుడు అందరినీ కట్టడి చేయలేవు కదా, కొంతమందిని అయితే కట్టడి చేయగలరు. సో వాళ్ళలో కొంతమంది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ని, ఆ వీడియోని పెట్టేశారు. దాంతో అది వైరల్ అయిపోయింది. వైరల్ కావడంతో పాటు ఇప్పుడు దాని మీద విపక్షాలు ఈ వీడియోని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ చేశారు. సో ఎలక్షన్ కంప్లైంట్ చేస్తే అది ఇప్పుడు పరిశీలిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ముందు బయటకు వచ్చినటువంటి ఓటుకు నోటు కేసు అనేది ఇప్పుడు ఆ క్యాప్షన్ తోటి వైరల్ అవుతుంది వీడియో. ఎందుకనంటే ఓటుకు నోటు అనేది తెలంగాణలో బాగా తెలుసు. తెలంగాణలో బాగా తెలిసినటువంటి కేసు అది. రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డాడు. తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. దాన్ని మొన్న ఎన్నికల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో అలాంటి ఓటుకు నోటు కేసు ఇదొక తరహా అయితే, ఇదేమో ఎమ్మెల్సీని కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటు కేసు అయితే, అక్కడ ఓటర్స్ని కొనుగోలు చేసేటువంటి ఓటుకు నోటు కేసు బయటకు వచ్చిందనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే కనుక అక్కడ కేసీఆర్ నాని ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచాడు విజయవాడ నుంచి. 3వ సారి టికెట్ తెలుగుదేశం పార్టీ ఇవ్వదని తెలిసి ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఆయన గ్రాఫ్ బాగలేదు అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బహుశా చివరి నిమిషంలో ఆయనకి అసలు టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి సందేహం కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఇటీవల కాలంలో వైవి సుబ్బారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మేము నియమించినటువంటి వాళ్ళు నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తలు మాత్రమే, వాళ్ళు అభ్యర్థులు కాదు అనేటువంటి విషయం చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చివరి నిమిషంలో మళ్ళీ ఫైనల్ సర్వే చేయించుకున్న తర్వాత గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు అనే దాని మీద వాళ్ళు ఒక ఒపీనియన్కి వచ్చి అప్పుడు ప్రకటిస్తారు. యాజ్ ఆఫ్ నౌ కేసీఆర్ నాని గ్రాఫ్ బాగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి రిపోర్టు. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఆయన గ్రాఫ్ బాగానే ఉంది. తెలుగుదేశం పార్టీ వీడి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన గ్రాఫ్ను తగ్గించాయి అనేది తాజా సర్వేలో బయటపడినటువంటి అంశం. వల్లభనేని వంశీ కానీ లేదా కొడాలి నాని గ్రాఫ్ కూడా ఎందుకు తగ్గిపోయిందంటే, కేవలం వాళ్ళు నోటి దురుస్తోటి నోరు బారేసుకొని అన్పార్లమెంటరీ వర్డ్స్ని ఉపయోగిస్తూ భువనేశ్వర్ని కూడా శీలాన్ని శంకించేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు. సీన్ కట్ చేస్తే వాళ్ళు రేపు ఎలక్షన్స్లో అసలు టికెట్ వస్తుందా రాదనేది ఒక సందేహం అయితే, వచ్చినప్పటికీ కూడా గెలుస్తామా లేదన్నట్టు ఇంకో సందేహం ఉంది. ఆ స్థాయిలో వాళ్ళు డ్యామేజ్ అయిపోయారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్ష్మణ్ రేఖ దాటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేతతో పాటు ఆయన కుటుంబీకుల్ని విమర్శించినటువంటి వాళ్ళు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక యుద్ధంలాగా కమ్యూనిటీకి వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు, ఆ కమ్యూనిటీ బహిష్కరించేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు కేసీఆర్ నాని ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గౌరవంగా ఉన్నారు. సరే, అంతర్గతంగా ఏదన్నా అసంతృప్తి, అసహనం ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు తప్పుపడుతూ ఉన్నారు.
లొకేషన్ తప్పుపడుతూ ఉన్నారు. ఇవన్నీ జరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ విధానాలు అవన్నీ జరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడిని లోకేష్ని వ్యక్తిగతంగా ఆయన అవమానపరచడం, అసభ్య పదజాలం ఉపయోగించడం, పరుష పదజాలాన్ని ఉపయోగించడం ఇవన్నీ ప్రారంభించాడు ఆయన. చాలా మంది చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గ్రాఫ్ బాగుండాలి, లేదంటే నీ గ్రాఫ్ బాగున్నా కానీ నేను టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడిని లోకేష్ని వ్యక్తిగతంగా మీరు దూషించాలి అనేటువంటిది ఒక డైరెక్షన్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలా మంది ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేసే చెప్పినటువంటి మాట అది. అనేక మంది చెప్పారు. ఈవెన్ కొంచెం సీనియర్గా ఉండేటువంటి లీడర్లు కూడా అదే చెప్పారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అదే టార్గెట్ పెట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ని వ్యక్తిగతంగా దూషించాలి అని చెప్తే ఆయన నా పద్ధతి అది కాదు, నన్ను మాట్లాడలేనని చెప్పి ఆయన చెప్పాడు కదా. చెప్పినటువంటి సందర్భంగా ఆయన్ని పార్టీలో టికెట్ లేకుండా ఆయన పమ్మలు లేక పొగబెట్టి పంపించేశారు. సో అలాగే ఇప్పుడు కూడా పంపిస్తారేమో అని చెప్పేసి ఇప్పుడు ఈయన కేసీఆర్ నాని పంపిస్తారేమో అని చెప్పేసి ఆయన అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, లేదంటే నారా ఫ్యామిలీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అది ఆయనకి నెగిటివ్ ఒపీనియన్ తీసుకొస్తుంది పబ్లిక్లో. సో దాంతో గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ పడిపోయినటువంటి క్రమంలో ఆయనకి టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ని ఆకట్టుకున్న దానికి ఆయనకున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, నేను డబ్బులు ఇస్తాను, వాళ్ళు ₹1 ఇస్తే నేను ₹3, అంటే 3 రెట్లు ఇస్తాను, వాళ్ళు ఎంత ఇస్తే దానికి 3 రెట్లు నేను ఇస్తా, కాబట్టి నా వైపు ఉండండి మీరు అని చెప్పి పబ్లిక్గానే ఈయన ప్రచారం చేస్తున్నాడంటే ఎన్నికలు సజావుగా జరుగుతాయా జరగవా రాబోయేటువంటి రోజుల్లో అనేదానికి అలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన వాళ్ళకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ప్లస్ ఎన్నికల కమిషన్ దాకా ఆయన కంప్లైంట్ వెళ్ళింది, ఆయన వీడియో కూడా వెళ్ళింది. వెళ్ళినటువంటి క్రమంలో ఆయన మీద చర్యలు తీసుకుంటారంటే ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది. చర్యలు తీసుకుంటుందా లేదనే తర్వాత, ముందైతే ఆయన మీద బ్లాక్ స్పాట్ అయితే పడిపోయింది కదా. సో ఇలాంటి బ్లాక్ స్పాట్లు కనుక పెరుగుతూ పోతే టికెట్ రాకపోగా అట్లీస్ట్ ఆయనకి ఏదన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తారేమో ప్రత్యామ్నాయం. మామూలుగా అయితే అది కూడా ఉండేటువంటి అవకాశం ఉండదేమో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అది. ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రాఫ్ మీద డిపెండ్ అవుతుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ గ్రాఫ్ అసెంబ్లీకి కూడా పనికి రాలేదు, ఇప్పుడు లోక్సభకు పనికి రాదని చెప్పి తేల్చేశారు. ఆల్మోస్ట్ తేల్చేశారని చెప్తున్నారు. అది బయట పెడతారు, రేపో మాపు బయట పెట్టే అవకాశం ఉందని చెప్పి వైసీపీ అధిష్టానం ఉన్నటువంటి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట. అసెంబ్లీకి కూడా ఏదో ఒక అసెంబ్లీకి విజయవాడ ఈస్టో లేకపోతే వెస్టో సెంటర్లో ఎక్కడో దగ్గర పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉండేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇలాంటి కామెంట్స్, ఇలాంటి ప్రచారం చేయటం అనేది ఆయనకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేది. సో చివరి నిమిషంలో అసలు ఎన్ఆర్ఐను లేదంటే అక్కినేని ఫ్యామిలీలో తీసుకొచ్చి విజయవాడలో నిలిపే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా వినిపిస్తుంది. బహుశా అది కేసీఆర్ నానికి తెలియకపోయి ఉండొచ్చాము. ఒకవేళ తెలిసినా కానీ తెలియనట్టే ఉన్నాడు, లేదంటే నాకే టికెట్ అని చెప్పి చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మార్చడని చెప్పి ఆయన అనుకుంటున్నాడో తెలియదు. బట్ అలా అనుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగతా సీనియర్లు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో అదే విధంగా ఈయన కూడా బయట రావాల్సి వస్తుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి ఈ సర్వేల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉంది. ఈవెన్ సొంత బంధువులు కానీ వీళ్ళని కూడా ఆయన పక్కన పెట్టేశారు. షర్మిలను కూడా పక్కన పెట్టేశారు కదా, విజయమ్మను పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ నాని ఎందుకు ఎన్నికేసుకొని వస్తాడు? సర్వే బాగాలేకపోతే ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంటేనే ఆయనకి టికెట్ ఇస్తాడు, అదర్వైజ్ ఇవ్వరు కదా. సో ఇలాంటి వీడియోస్, ఇలాంటి ప్రచారం ఆయనకి నెగిటివ్ కాబోతుంది రాబోయేటువంటి అసలు మరింతగా. సో దాంతో ఆయన చివరి నిమిషంలో విజయవాడ నుంచి మార్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కమిషన్ కనుక సీరియస్గా తీసుకుంటే తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉంది.